తీసుకున్నా. పిల్ల అయితే వామిట్ చేసుకునేసి డ్రెస్ అంతా అయిపోయింది. నా డ్రెస్ మధ్యలో ఆపేసి డ్రెస్ చేంజ్ చేసి ఇప్పుడైతే ఆటో బాడీకి మాట్లాడుకోబోతున్నా. పునాన్ని నిద్రపోయింది. సో అందుకని బ్యాగ్లు 2 ఉన్నాయి. అక్కడే నుండి ఇప్పుడైతే వెళ్తున్నాము. మా వాళ్ళు అంగళకు రమ్మనేంటి, బట్ మళ్ళీ వద్దులే, ఒకటేసారి ఇంటి నుంచి బాడిగట్ట వెళ్ళిపోదామని చెప్పి వెళ్తా ఉన్నా. ఆ పని ఏంటి అనేది కూడా చెప్తాను. ఏంటి జోష్న మేము ఎగచేనులు కట్టుకొచ్చాము. మా అమ్మతో యూట్యూబ్ లో పెడతావు గమ్మునాడుకో. మా అక్క పరిగెత్తి నైట్ వేసుకోతుంది. అదో చంద్రి ఇలా మా బావ పాపం వినాయక చవితి ఖుషీలో ఉన్నాడు. ఇంకా 6 నెలలు ఉంది పండగ. బట్ ఇప్పుడు నుంచే ప్లానింగ్ ప్రిపరేషన్. అప్పుడే ఆడే మీటింగ్ పెడదాం అనుకున్నా లైవ్, బట్ కుదరలా. ఎగచేనులు కాడికి నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చినా అన్నమాట. ఇప్పుడు చూపిస్తా. జోష్న పోతుంది. వీళ్ళు రోజా చెట్లు వేసినారు. ఈ పాప బాధ ఏమంటే ఒక్కాకేస్తుంది రోజా చెట్లు. ఇవి మీవేనా? మా పెద్దమ్మలు వంటివి రోజా చెట్లు. ఈ పక్క కూడా ఇక్కడంతా చెండు మళ్ళీ అవి వేసినారు. గిడ్డ నాటినది మీరు ఆడ గిడ్డ నాటినారు. మా వాళ్ళ కాన్సెప్ట్ ఏమంటే ఉండే భూమిని వదిలేసి ఊర్లోటలు భూమి గుత్తకు తీసుకొని చేసేదన్నమాట. అది వీళ్ళ కాన్సెప్ట్. ఊర్లోటలను బతికించాల, మనం ఒకరమే బతికితే ఎట్లా. అది ఉండే భూమి ఏమో ఊర్లోటోళ్ళకి వదిలేసిండేది. అంటే వీళ్ళే సర్వేర్ని పెట్టి రవీణ మంచి వంటిది. రవీణకి ఒక 5 గొర్రెలు ఎన్నో ఉన్నాయి. జోష్న వాళ్ళ కూతురు కొడుకు అసిస్టెంట్ వాళ్ళ ఆయనకి. ఈ చింతమాల కింద ముందు చింతకాయలకు వస్తాను నేను. ఇప్పుడు పిల్లోళ్ళు ఎత్తుకొని వచ్చిన, కానీ చింతకాయలకు కాదు. అయ్యో రవీణ్ వాళ్ళు కట్టిన గుడి ఇదేనా? దుర్గమ్మేడా? దుర్గమ్మేడా? లేదే ఇట్లా ప్లేసుల్లో ఉయ్యాలు వేసుకొని ఊగితే బాగుంటుంది. ఇప్పుడు జనాలకు దీనిల మీద ఇంట్రెస్ట్ లేదు, ఇట్లా దానిల మీద సాంప్రదాయాలు. భూములు ఆడ భూమి పోతుంది, ఏడు వాళ్ళ కాలం వచ్చింది, వాళ్ళ నీళ్ళు మా ఇంటికాటికి వచ్చినాయి, మా చెత్త వాళ్ళ ఇంటికాటికి పోయింది. ఇవే తలకాయ నొప్పి. ఈ పాప యూట్యూబ్ భయపడి వస్తుంది. ఇది పరింది చెట్లు చూడండి ఎంత నిఠారుగా నిష్టగా ఉన్నాయో. కానీ పరింది కానీ చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. పడిపోయిట్లా చూడది, అది పట్టుకొని కూడా పైన కొనకొమ్మలో ఉన్నాయి. పునాన్ని కూడా వచ్చింది. లక్షిత బుడ్డి వదలడంలా. మా అమ్మమ్మ వచ్చింది, రేపు ఊరికి పోతానా అని చెప్పి. సంత అంతా ఆటోలో బయలుదేరినాము. లచ్చిగాడు పరిగెత్తి వచ్చేస్తున్నారు అనమాట. లేదు పోయిల్లు ఇప్పుడు అనుకుంటే ఈడ మీరు పదాం రండి ఏంటి. అమ్మ వదిలేళ్ళు పాప ఆడ మేకలు చూసండి. ఆడ వెనకాల ఉండేళ్ళు పాప చూసుకుంటాను. ఇప్పుడైతే అందరు వచ్చేలే జావ అంగళ్ళకి. అడు చూడు పాప చెప్పేది ఏడున్నాయి. రాను ఎట్లా అది చేది ఏమి పెద్ద మెక్కలేదండి. ఆ పాప ఏమో లేదు వెళ్ళిపోతాడు ఇప్పుడు. అయితే వెళ్ళిపోయి నేను ఎక్కలేదు రైతు వెళ్ళిపోతా. పునర్నవి ఫుల్ భయం అయిపోతే చెదిరి డాన్స్ పెడతాడు, వదిలేసి వెళ్ళిపోతాడు అని భయం. ఆటో దడసంజుడే మెంటల్.
ఈరోజు అయితే కర్లకాడ లాస్ట్ అన్నమాట. సో ఈడ అంగళ్ళ దగ్గర కొనుక్కోండే కర్రలు ఇవన్నీ ఇక్కడ కోసి పెట్టేసినారనమాట మోపులు. బాబ్బా పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారు. నాని పున్నవి అమ్ము లక్షిత ఇక్కడ హాయ్ చెప్పు. హాయ్ అనే లక్షి హాయ్ అనే. మా ఇక్కడ ఎవరో గడ్డి కోసేసినారు అని చెప్పి హాయ్ కోసేసినారని చెప్పి వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు కోసా అంటే ఆడ అడిగేదానికి పోయిందనమాట. మీరైనా కోసిండేది అని చెప్పి. రే నాని అయితే అసలు నిద్ర చాలక ఫుల్ హెడ్ ఏక్ అంటే హెడ్ ఏక్. హాయ్ చెప్పు హాయ్ చెప్పి లచ్చులు. మా బావ అయితే టమాటాలు బిక్కొచ్చేదానికి పోయినాడు అనమాట. రేపు ఊరికి వెళ్ళిపోతున్నా. సో అందుకని చెప్పి టమాటాలు తీసుకొచ్చేదానికైతే వెళ్ళినాడు. ఇంకా టమోటాలు కొన్ని రోజాలు అయితే పెరుక్కుందాం అనుకున్నా కానీ బట్ టైం అయితే దొరకలేదు, వెళ్ళలేదు కూడా. ఎందుకంటే ఫుల్ టైర్డ్గా ఉంది నాకైతే. నిద్ర లేకపోతే సగం రోగాలు దానివల్లనే వస్తాయి కదా. అందుకని చెప్పి ఈడైతే ఊటి బాయి చూపిస్తాను. సో ఇట్లాంటిది మా ఓన్ ల్యాండ్ ఉండే దగ్గర కూడా ఒకటి ఉంది. ఇట్లాంటి బాయి మా ల్యాండ్ ఉండే దగ్గర కూడా ఉందన్నమాట. ఇవి నిన్న మొన్న అన్నీ ఎల్లగొట్టేసినారనమాట. కొన్ని ఉన్నాయి వాటరు చూడండి. నిన్న రాలేదు, నేను మొన్న వచ్చిన అప్పుడు కొన్ని ఉన్నాయి. నిన్న రాలేదు, ఈరోజు వచ్చిన ఫుల్ అయిపోయింది. అసలు చూడండి ఆ పక్క రోడ్డు ఈడ అసలు ఇట్లా ముందైతే ఇట్లాంటి దాంతోనే అంతా సేద్యాలు చేసేవాళ్ళు. ఇప్పుడు రేర్ అనమాట. ప్రతోరు ఏముందిలే 1 ఎకరా ఉన్నా కూడా బోర్లు వేసేసేది ఇట్లా చేస్తున్నారు. లేదంటే వార్లకు పండించేది అట్లా. మా బావ అయితే టమాటాలు పెరుకొచ్చేసినాడు. ఆడ గిడ్డ ఎత్తుకొని వస్తూ ఉండారు. ఇది ఊటుబాయి, ఇదైతే హైవే పక్కన అనమాట. ఇది కొత్త రోడ్డు. వీళ్ళ పిల్లలు ఎక్కడండి ఇంక రాండ్రా ఆటోలు ఇంకా గడ్డి ఇయ్యాల. పునారా వంటుకోద్దని చెప్పినానా. టమాటో చెట్లకు మందు కొట్టిండే ఇవి పేపర్లు వస్తాయి కదా ఆ మందులో. సో అవన్నీ అంటుకుంటుంది, పాయిజన్ కదా, అందుకని వద్దని చెప్తున్నా. మా నాయన ఫ్రెండ్ గడ్డమాపులు అయితే ఎత్తుకొస్తున్నారు. వాళ్ళు కూడా కర్రలు తీసుకున్నారు ఇక్కడ. అందుకనే కోసుకొని వాళ్ళ పిల్లడు ఎత్తుకోబోతున్నాడు. మాపులన్నీ తెచ్చేవాళ్ళు ఇంకా. ఒకరు ఎత్తేది ఒకరు ఎత్తుకొచ్చేది ఉండింది. ఇప్పుడు ఇద్దరు మోస్తున్నారు, ఫాస్ట్గా అయిపోతుంది అని. ఇంకా 4 ఉన్నాయి, 7 అవుతుంది, 5 ఉన్నాయి. ఈ పిల్లలు గట్టే ఆట అయిపోయింది. వస్తుందండు ఓసిని నా కవర్ ఎత్తుకోమని టమాటా ఎత్తుకుంటున్నాం పడిపోతావు కదా. కోహేన్ లవ్వ పిల్ల రోజు గొడవ చేస్తా ఉంటుంది కదా చెదిరి. ఏడ లేదు కొయ్యలేదు లేదా. ఇక్కడైతే ఊరు నుంచి రిటర్న్ బయలుదేరినా అనమాట. బ్లా బుక్ చేసుకున్నా. సో పిల్లలు ఇద్దరు పడుకునేసినారు కార్ ఎక్కిన తర్వాత.
ఇద్దరిని అందుకోసమని నేను 2 సీట్లు బుక్ చేసుకున్నా. ఇద్దరిని పక్క పక్కనే పడుకోబెట్టేసిన. బెంగళూరు వరకు నిద్రపోయినారు, ఏమి ఇబ్బంది లేకుండా. తర్వాత భరత్ వచ్చేసినాడు. బెంగళూరులో నేను దిగిన తర్వాత దుర్గలో అయితే దిగేసినాము. బండి ఎక్కి అయితే స్కూటీ ఈడే పెట్టేసి వచ్చినాడు అనమాట బెంగళూరుకి. ఇలా శివరాత్రి అని చెప్పి ఒక ఇది కూడా చేస్తున్నారు, చూపిస్తున్నారు కూడా. వచ్చినాక మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో అందుకే వెజ్ పఫ్ఫులు తెచ్చుకొని పిల్లలకి అనార్కలి తీసుకొచ్చినాడు భరత్. ఇది వీడియో అయితే, ఈ వీడియో ఎంటర్టైన్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఏంది అట్లాంటివన్నీ చూపించకూడదు నైనా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.